బట్టి మీకు ఫ్రెండ్షిప్. యు సీ దట్ ఈస్ అగైన్ ఇద్దరి మధ్య భేదాలు కలవరాలు తీసుకొచ్చి ఆయన మనసులో ఏదో ఉంటుంది మాట, అది ఎత్తిన వెంటనే ఇంక అంత బటర్ ఈ మసాలా ఇక స్టార్ట్. ఇంక అక్కడి నుండి చూడండి, మనుషుడికి ఫ్రెండ్షిప్ దేన్ని బట్టి. మిమ్మల్ని అడుగుతాం, మీకు ఫ్రెండ్స్ ఎవరు? ఎవరితో గొడవ పెట్టుకుంటాం వరకు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, అలాంటి ఫ్రెండ్షిప్లు మంచి కాదు అండి. ఎలాంటి వారు మీతో ఉన్నారు? ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, చెడు సహవాసము మంచి నడవడిని చెడుతుందంట. 10 మంది అన్కంట్రోలబుల్ యాంగర్లు ఉన్నారనుకో, నువ్వు 11వ అనుకో, నెక్స్ట్ నువ్వేమవుతావు తెలుసా? అదే అవుతావు. ఇది నా జీవితంలో, నా యవ్వన కాలంలో చెడు స్నేహము, తప్పుడు వ్యక్తులు, యవ్వన కాలంలో ముఖ్య వయసులో ఆ స్నేహము, ద డార్క్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, ఆ బుద్ధులు బయటికి పోతానికి చాలా కష్టం. అయ్యో చాలా కష్టం నిజంగా చెప్తున్నాను. ఆ మాటలు, ఆ ప్రవర్తన, ఆ హ్యాబిచువల్ అయిపోయిన తర్వాత గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ వాజ్ వెరీ హార్డ్. ఎందుకంటే అలవాటు అయిపోతుంది. గొడవ అంటే ఇట్లా డీల్ చేయాలి. వాడు ఇట్లా అన్నాడా, వాడు వెళ్ళి పళ్ళు రాళ్ళ కొట్టి చేతుల్లో పెట్టరా. దట్ యూస్ టు బి, బట్ నో, యూ కాంట్. యూ హ్యావ్ టు డై. నీవు చస్తనే కానీ అవి చావు. అందుకని అడిగాను, ఎంతమంది క్రీస్తుని అంగీకరించిన తర్వాత సిలువ వేయబడ్డారు? పాతవి చచ్చాయా? నేను రక్షించబడిన తర్వాత అవి చచ్చాయి. ఐఎమ్ నో లాంగర్ దట్ పర్సన్, నో లాంగర్ దట్ పర్సన్. ఆ పర్సన్ చాలా భయంకర బాబు, నాకే అసహ్యం. బికాస్ ఐ యూస్ టు హ్యావ్ రేజ్, అన్కంట్రోలబుల్ యాంగర్, రేజ్. వాడి మీద పగ పట్టాను అనుకో. బికాస్ ఆ ఫ్రెండ్షిప్, ఆ టీమ్, కొంతమందికి బుర్ర ఉంటుంది, కొంతమందికి చెయ్యి ఉంటుంది. మీరే బ్యాచ్? నేనంట, రే కంగారు పడద్దురా, ఉండరా, ఎందుకు చేయుతో ఉండు, కింద నుంచి వస్తాం పైకి, పునాది నుంచి వస్తాం తప్ప స్కెచ్ ఇస్తా. దట్ కైండ్ ఆఫ్ రేజ్ వాడు పడమని అప్పుడు చూద్దాం. కానీ ఆ చేదునంతా క్రీస్తులోకి వచ్చిన తర్వాత పడిశాడు. ఎందుకంటే నేను నేర్చుకుంది ఒకటే, ఎవరిలో అయితే చేదు ఉంటుందో ఆ అపవాదికి పెద్ద వెల్కమ్ డోర్. దురాత్మలుగా లోటకు చేరటానికి నీలో కానీ అన్కంట్రోలబుల్ యాంగర్, బిటర్నెస్. ఈరోజు నా స్వభావం ఎలాగైపోతుంది, ఎవడేం మాట్లాడి ఏం పట్టించుకో, లైట్. నీ మొహం ముందు ఇంత మాట్లాడారుగా, లైట్ తీసుకో. కొన్నిసార్లు అంటాను, నాకు బాధ కలిగించింది తెలియజేస్తాను, కానీ నాకు బాధ కలిగించింది తెలియజేస్తున్నా తప్పు కాదు. నాకు ఏ విషయం బాధ కలిగించిందో తెలియజేస్తున్నాను, కానీ ఐఎమ్ నాట్ బ్రాగింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను ఒకరిని నమ్మున్నా, నన్ను